హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీసీఎస్ ని ఆదేశించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలను సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రవీణ్ కేసును సిబిఐకి అప్పగించాలని కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. స్వయంగా ఆయనే వాదనలు కూడా వినిపించారు. అయితే కేఏ పాల్ పిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం స్వయంగా కేఏ పాల్ వాదన వినిపించిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టాలని కేఏ పాల్ కు డిమాండ్ చేశారు. రీపోస్ట్ మార్టం నిర్వహించి కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో దీంతో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. డీజీపీలకి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేఏ పాల్ పిటిషన్ విచారించిన నేపథ్యంలోనే ఈ యొక్క కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీలకి, ఏపీ సిఎస్ కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపైన ఎటువంటి ఈ నోటీసుల ద్వారా ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా